ఇది చూడండి. ఇప్పుడు మనం కింగ్డమ్ ఎనిమిలియా గురించి మనం మాట్లాడుతున్నాము. కింగ్డమ్ ఎనిమిలియా అంటే మన గురించి ఇది. ఎనిమిలియా ఇంక్లూడ్స్ యూకారియోటిక్ మల్టీసెల్యులర్ హెటెరోట్రోప్స్ generally obtain nourishment by ingestion, that is holozoic method ingestion. అంటే నోటి ద్వారా ఫుడ్ని తీసుకున్న ఫుడ్ని అరిగించుకుంటుంది. నోటి ద్వారా ఫుడ్ తీసుకున్న ఫుడ్ని నోటి ద్వారా కడుపులో అరిగించుకుంటుంది. 2 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ ఎనిమిలియాలో. ఓకే, హోలోజాయిక్ మెథడ్ ఒకటి అంటే నోటి ద్వారా ఫుడ్ తీసుకున్న ఫుడ్ని కడుపులో డైజెస్ట్ చేసుకునే లక్షణం ఉందన్నమాట. ఎనిమిలియా హ్యావ్ స్పెషల్ బాడీ ప్లాన్స్ అండ్ డు నాట్ పొసెసెస్ సెల్ వాల్స్ అండ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. టిష్యూ ఫార్మేషన్ ఈజ్ కామన్ ఎక్సెప్ట్ ఇన్ ద స్పాంజిస్. అంటే టిష్యూ ఫార్మేషన్ అనేది స్పాంజిస్లో జరగదు అని చెప్తున్నాడు. హయ్యర్ ఫార్మ్స్ షో ఎలాబరేట్ సెన్సరీ అండ్ న్యూరోమోటార్ మెకానిజం. Higher forms show elaborate sensory and neuromotor mechanism. Organ and organ systems are developed in most of the groups. Nutrition is holozoic and few are parasitic. సో న్యూట్రిషన్ ఏమో హలోజాయికే, కానీ ఎనిమిలియాలో కొన్ని జీవులు మాత్రం పారాసైటిక్ అంటే ఒక దాని మీద డిపెండ్ అయి బతుకుతాయి అన్నమాట. రిజర్వ్ ఫుడ్ ఈజ్ మోస్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. ఎనిమల్స్ లోపల ఫుడ్ అనేది గ్లూకోజ్ను ఏ రూపంలో దాచుకుంటుంది అంటే గ్లైకోజన్. అదే ప్లాంట్లు అయితే స్టార్చ్. గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ మోస్ట్లీ మొటైల్ అండ్ మూవ్ ఇన్ ద సెర్చ్ ఆఫ్ ఫుడ్ ఎక్సెప్ట్ ద సెడెంటరీ ఫార్మ్స్. ఎనిమిలియాలో సెడెంటరీ రూపంలో ఉండేటి మాత్రం ఫుడ్ కోసం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళవు. సో ఇలాంటి ఎనిమల్స్ మాత్రం వెళ్తాయి అంటున్నాడు. మూవ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ ఎక్సెప్ట్ ద సెడెంటరీ ఫార్మ్స్. మజిల్ సెల్స్, సెన్సరీ సెల్స్ అండ్ నర్వ్ సెల్స్ ఆర్ ప్రజెంట్. రిప్రొడక్షన్ ఈజ్ మోస్ట్లీ బై సెక్షువల్ మెథడ్. Some reproduce by asexual. Some asexual methods. Animalia includes simple sedentary forms. ఎనిమేలియాలో కొన్ని ఉంటాయి. ఏవి అంటే చాలా సింపుల్గా ఉండే సెడెంటరీ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో వీటికి ఏ గుణం ఉండదంటే ఎనిమియాలో ఇవి ఉన్నప్పటికీ ఇవి ఏం లేదంటే ఫుడ్ కోసం వెతుక్కుంటూ పోలేవు, అక్కడే ఉంటాయి. సెడెంటరీ అంటే ఏంది, అక్కడే ఉండి ఫుడ్ను తింటాయి. వస్తే తింటాయి, లేకుంటే లేవన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాంజిస్ టు ద హైలీ ఎవాల్వ్డ్ వర్టిబ్రేట్ ద మ్యామల్స్. గుర్తుపెట్టుకోండి, ఎనిమిలియాలు ఏమవున్నాయంటే సింపుల్ సెడిమెంటరీ ఆర్గానిజమ్స్కి ఉదాహరణటువంటి స్పాంజిస్ కాడ నుంచి మ్యామల్స్, ఇవి ఏంది హైలీ ఎవాల్వ్డ్ వర్టిబ్రేట్స్ అన్నమాట. సో ఇవన్నీ దీని లోపల ఉన్నాయని చెప్తున్నాడు. సో ఈ జీవి నుంచి ఈ జీవి వరకు ఉన్నాయని చెప్తున్నాడు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకుందంటే స్పాంజిస్ అనేటివి కదలవు, అక్కడే ఉండి ఫుడ్ తింటాయి. ఎనిమిలియాలో కదలకోకుండా ఫుడ్ని అక్కడే తినే జీవుల్ని అంటారు స్పాంజిస్. ఓకే, దీన్నే సింపుల్ సెడెంటరీ ఆర్గానిజమ్స్ అంటారు. ఇంతకుముందు మనకు వెనక చెప్పినానండి. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ కింగ్డమ్ ఎనిమిలియా. చూడండి, కింగ్డమ్ ఎనిమిలియా అనేది వర్గీకరణ ఎలా చేస్తారు. Kingdom Animalia is divided into 2 subkingdoms based on the organization of cells into tissues. Higher levels of organization. Parazoa and Eumetazoa. Parazoa are multicellular animals without formation of well-defined tissue. The only phylum included in this group is Porifera, అంటే స్పాంజిస్. సో ఇవన్నీ ఇది స్పాంజిస్.
యూమెటాజోవా కూడా మల్టీసెల్లర్ ఎనిమల్స్ విత్ వెల్ డిఫైన్డ్ టిష్యూస్ అండ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. అవేంటివి? సచ్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఇన్ ద బాడీ. దీస్ గ్రూప్ ఇంక్లూడ్ 2 taxonomical levels కాల్డ్ ది గ్రేడ్స్. ఏది? యూమెటాజోవా అనే గ్రూప్లో 2 టాక్సానమికల్ లెవెల్స్ ఉన్నాయి. వాటిని ఏమంటారు అంటే గ్రేడ్స్ అంటారు. 2 టాక్సానమికల్ లెవెల్స్ ఉన్నాయి దీంట్లో, అవి దాని ఏమంటారు? గ్రేడ్స్ అంటారు. ఆ గ్రేడ్స్నే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటారు. గ్రేడ్ 1ని రేడియేటా ఆర్ డిప్లోబ్లాస్టికా, గ్రేడ్ 2ని బైలాటరియా ఆర్ ట్రిప్లోబ్లాస్టికా, లాటలేరియా ట్రిప్లోబ్లాస్టికా. చూద్దాం ఏందనేది. గ్రేడ్ 1లో అంటే యూమెటాజోవాలో గ్రూప్లో 2 టాక్సానమిక్ లెవెల్స్ ఉన్నాయి. అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2. చూద్దాం. రేడియేటా డిప్లోబ్లాస్టికా. ఇవేంటివంటే ఫస్ట్ ట్రూ మెటాజోవన్స్ లేకపోతే యూమెటాజోవన్స్. ఫస్ట్ ట్రూ మెటాజోవన్స్ ఆర్ ఫస్ట్ ట్రూ యూమెటాజోవన్స్ విత్ రేడియల్ సిమెట్రీ అండ్ డిప్లోబ్లాస్టిక్ బాడీ హ్యావింగ్ 2 ప్రైమరీ జెర్మినల్ లేయర్స్. ఒకటి ఎక్టోడర్మ్, ఇంకోటి ఎండోడర్మ్. ఫైలం నిడేరియా. ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా అండ్ దీన్ని ఏమంటారంటే ఎరీలియా అంటారు. ఓకే. హైడ్రా అండ్ ఎరీలియా ఎక్సెట్రా. అండ్ టీనోఫొరా ఏముంటాయి? టీనోఫొరా ఏమంటారంటే కూంబు జెల్లీస్ అంటారు. ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ గ్రేడ్. ఫైలం నిడేరియా, ఫైలం టీనోఫొరా. వీటినేమో ఎగ్జాంపుల్స్ నిడేరియాకి హైడ్రిల్లా, AURE యురీలియా, తర్వాత టీనోఫొరా. ఓకే. కూంబ్ జెల్లీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ గ్రేడ్. ఏది? గ్రేడ్ 1లో. నెక్స్ట్ గ్రేడ్ 2 బైలాటరల్ ఆర్ ట్రిప్లోబ్లాస్టికా. దిస్ గ్రేడ్ అంటే బైలాటరల్ గ్రేడ్ కానీ ట్రిప్లోబ్లాస్టిక్ గ్రేడ్ కానీ ఏముంటాయంటే యూమెటాజోవన్స్ ఉంటాయి. దిస్ గ్రేడ్ ఇంక్లూడ్స్ యూమెటాజోవన్స్ విత్ బైలాటరల్ సిమెట్రీ, యూమెటాజోవన్స్ విత్ లాటరల్ సిమెట్రీ, యూమెటాజోవన్స్ విత్ బైలాటరల్ సిమెట్రీ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ బాడీ. ఇదేమో ట్రిప్లోబ్లాస్టిక్ బాడీ హ్యావింగ్ 3 ప్రైమరీ జెర్మ్ లేయర్స్ ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్. దిస్ ఇంక్లూడ్స్ 2 taxonomical levels called the divisions. ఈ డివిజన్స్ ఏంటంటే డివిజన్ 1 ప్రోటోస్టోమోనియా. తర్వాత దీంట్లో డివిజన్ చూద్దాం. సో ప్రోటోస్టోమోనియా ఒకటి డివిజన్. 2 డివిజన్ ఏంటంటే డ్యూటెరోస్టోమోనియా అంటే ఇది సెకండ్ మౌత్, ఇది ఫస్ట్ మౌత్. ప్రోటోస్టోమోనియా అంటే ఫస్ట్ మౌత్, ఇదేమో సెకండరీ మౌత్. మరి దీని లోపల మనకు రెండు సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఏసీలోమేటా, రెండవది సూడోసీలోమేటా. ఏసీలోమేటా అంటే వితౌట్ హ్యావింగ్, ఏ అంటే వితౌట్, సీలోమ్ అంటే బాడీ క్యావిటీ, హ్యావింగ్ అంటే వితౌట్ హ్యావింగ్ బాడీ క్యావిటీ, వితౌట్ హ్యావింగ్ బాడీ క్యావిటీ అని అర్థం. సూడో అంటే ఫాల్స్ బాడీ క్యావిటీ, అంటే ఉంటుంది కానీ అది తప్పు అనమాట. ఫాల్స్ బాడీ క్యావిటీ హ్యావింగ్ ఫాల్స్ బాడీ క్యావిటీ, హ్యావింగ్ వితౌట్ బాడీ క్యావిటీ. దీంట్లో బాడీ క్యావిటీ ఉండదు, దీంట్లో ఉంటుంది కానీ అది ఫాల్స్ అని చెప్తున్నాడు. అది నెక్స్ట్ స్కైజోసీలోమేటా అంటే స్ప్లిట్టింగ్ బాడీ క్యావిటీ ఉంటుంది కానీ మొత్తం చీలికలు అయిపోయింది. స్ప్లిట్టింగ్ బాడీ క్యావిటీ.
చూడండి, ప్రోటోస్టోమియా అంటే ఫస్ట్ మౌత్. ద యూ మెటాజోమన్స్ ఇన్ విచ్ బ్లాస్టోపోర్ డెవలప్స్ ఇంటూ మౌత్. యూ మెటాజోమన్స్ ఇన్ విచ్ బ్లాస్టోపోర్ డెవలప్స్ ఇంటూ మౌత్ ఆర్ రెఫర్ టు యాజ్ ది ప్రోటోస్టోమియన్స్. Are referred to as the protostomians. In the protostomes cleavage pattern, is spiral and determinate. This division అంటే ఏ division, protostomia division include three subdivisions. ఇదే ఏసిలోమేటా, సూడోసిలోమేటా అండ్ స్కైజోసిలోమేటా స్ప్లిట్టింగ్ అనమాట ఇది, రైట్. అంటే దీంట్లో అసలు ఉండదు, ఉన్నప్పటికీ ఇది తప్పు, ఇది ఉంటే మొత్తం కూడా స్ప్లిట్ అయి ఉంటుంది. దీస్ ఆర్గానిజమ్స్ చూడండి, దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ ద ఫస్ట్ ట్రిప్లోబ్లాస్టిక్ యూమెటాజోవన్స్ విత్ solid body plan without a body cavity, without a space between the body wall and visceral organs. The pre-visceral space is filled with a tissue called the parenchyma, mesenchyme, derived from the germinal layers called the mesoderm. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఏదంటే ఫైలం ప్లాటిహెల్మెంతిస్, దీన్నే ఫ్లాట్ వామ్స్ అంటారు. ఫైలం ప్లాటిహెల్మెంతిస్ ఫ్లాట్ వామ్స్ దీనికి సంబంధించినది. నెక్స్ట్ సూడో సబ్ డివిజన్ 2 సూడోసిలోమేటా అంటే ఫాల్స్ బాడీ క్యావిటీ ఉంటుంది కానీ అది తప్పు. ఎనిమల్స్ ఆఫ్ దిస్ గ్రూప్ పొసెసెస్ ఏ బాడీ క్యావిటీ బిట్వీన్ ద బాడీ వాల్ అండ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఎనిమల్స్ ఆఫ్ దిస్ గ్రూప్ పొసెసెస్ ఏ బాడీ క్యావిటీ బిట్వీన్ ద బాడీ వాల్ అండ్ ద ఎలిమెంటరీ కెనాల్. Perivisceral space derived from the embryonic blastocele. Perivisceral space derived from the embryonic blastocele. However, it is not a true coelom. ఏమైనప్పుడు కూడా it is not a true coelom and it is not a secondary. It is not a true coelom. It is not a true secondary body cavity, as it is not lined by mesodermal epithelium layers అంటే parietal, visceral, peritoneal layers అంటే peritoneal layers కానీ visceral peritoneal layers కానితో ఉండదు. Pseudocele గుర్తు, ఇది ఇంపార్టెంట్ చూడండి. Pseudocele is a remnant of the embryonic blastocele. Pseudocele is the RGMN remnant of the embryonic blastocele primary body cavity. ఇది ఇంపార్టెంట్ చూడండి. Pseudocele is the remnant of the embryonic blastocele primary body cavity. Example, the phylum Nematoda. Note, true coelom అంటే eucoelom is called the secondary body cavity. ట్రూ సీలోమ్ అంటే దాన్ని ఏమంటారు, యూసీలోమ్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే సెకండరీ బాడీ క్యావిటీ అంటారు. అది చూడండి. ఇప్పుడు 3 డివిజన్ దేంట్లో ప్రోటోస్టోమాలో. ఓకే, దీంట్లో ఫస్ట్ డివిజన్లో ప్రోటోస్టోమాలో 3వది, 1, 2 ఇది 3వది. అంటే దీంట్లో సీలోమ్ ఉంటుంది కానీ, అంటే బాడీ క్యావిటీ ఉంటుంది కానీ మొత్తము చీలి ఉంటుంది అనమాట. అంటే డివిజన్ అయిపోయి ఉంటుంది. స్ప్లిట్టింగ్ బాడీ క్యావిటీ, హ్యావింగ్ స్ప్లిట్టింగ్ బాడీ క్యావిటీ, దీన్నే స్కైజోసిలోమేటా అంటారు. దే హ్యావ్ దీంట్లో ఏముంటాయి, ట్రూ సీలోమ్ ఉంటుంది. ట్రూ సీలోమ్ అంటే ఏంది, యూసిలోమ్ సెకండరీ బాడీ క్యావిటీ ఉంటుంది. విచ్ ఈజ్ ఏ స్కైజోసీల్.
ఇప్పుడు ఈ విచ్ ఈస్ సైటోస్కిల్ ఈ సూడోసిలోమేట్ ఎలా ఏర్పడుతుందంటే బై స్ప్లిట్టింగ్ ఆఫ్ ది మీసోడర్మ్ ఇంటూ outer somatic inner splanchar layers. Outer somatic and inner splanchar layers. Outer somatic and inner splanchar layers. Example, the phyla Annelida. The phyla Annelida, Arthropoda, mollusca. Note, in the vertebrates, coelom is formed. In the vertebrate, coelom is formed by the splitting of the mesoderm. దాన్ని ఏమంటారంటే సెకండరీ సైజోసీలోమిక్ అంటారు. సెకండరీ స్కేలిక్ అంటారు. నెక్స్ట్ దీంట్లో డివిజన్స్ బైలాటరల్ ట్రిప్లోబ్లాస్టికాలో డివిజన్ 1 అయిపోయింది, సబ్ డివిజన్స్ కూడా 3 అయిపోయినాయి. దీంట్లో డివిజన్ 1 అయిపోతే డివిజన్ 2 ఇదేంది డ్యూటెరోస్టొమాటా అంటే సెకండరీ మౌత్. డ్యూటీరియాన్ అంటే సెకండరీ మౌత్, రెండో మౌత్ ఉన్నట్టు. ఇవి యూసిలోమేట్స్ అనమాట. దీస్ ఆర్ యూసిలోమేట్స్ ఇన్ విచ్ యానస్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఆర్ నియర్ ద బ్లాస్టోపోర్. బ్లాస్టోపోర్ దగ్గర కానీ బ్లాస్టోపోర్ నుంచి కానీ మనకు యానస్ అనేది ఏర్పడుతుంది. అందుకే దీన్ని ఏమంటారంటే యూసిలోమేట్స్ అంటారు. మౌత్ ఈజ్ ఫార్మ్డ్ లాటర్ సెకండరీ. గుర్తుపెట్టుకోండి, నోరు రెండోసారి ఏర్పడుతుంది. ఓకే, అంటే యానస్ ఫస్ట్ ఏర్పడి మౌత్ తర్వాత ఏర్పడుతుంది. మౌత్ ఈజ్ ఫార్మ్డ్ లాటర్ సెకండరీలీ అవే ఫ్రమ్ ద బ్లాస్టోపోర్. బ్లాస్టోపోర్ కింద ఉందంటే పైన మౌత్ ఉంటుంది. ఎట్ ద ఆపోజిట్ సైడ్, ఇది మీకు గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది. ఇన్ డ్యూటెరోస్టోమ్స్ క్లీవేజ్ ప్యాటర్న్ ఈజ్ రేడియల్ ఇండిటర్మినేట్. చూడండి, ఇది ఇండిటర్మినేట్. ఇక్కడ మనం స్పైరల్ డిటర్మినేట్, ఇది రేడియల్ ఇండిటర్మినేట్. ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ వన్ సబ్ డివిజన్, అదే ఎంటిరోసిలోమేటా. డ్యూటెరోస్టోమాలో ఇంట్రోసిలోమేటా. చూడండి, ఇక్కడ స్కైజోసిలోమేటా, ఇది దానికి సంబంధం. డ్యూటెరోస్టోమాటా, ఎంటిరోసిలోమేటా. మనకి ఇది ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం. డ్యూటెరోస్టోమాటా అంటాడు, ఇంట్రోసిలోమేటా అంటాడు, స్కైజోసిలోమేటా అంటాడు. కాబట్టి ఇది దీని కిందకి వస్తుంది. ఇది దేనికి కిందకి వస్తుంది అంటే దీనికి ప్రోటోస్టోమా కిందకి వస్తుంది. ఇది దీని కిందికి ఇది వస్తుంది, దీని కిందకి ఇది వస్తుంది. రైట్, సబ్ డివిజన్ చదువుతాము. ఎంటిరోసిలోమేటా సబ్ డివిజన్ దీని కింద ఉంది. దే హ్యావ్ ఏ ట్రూ సీలోమ్ విచ్ ఈజ్ యాన్ ఎంటిరోసీల్. ఓకే, ఇప్పుడు ఈ ఎంట్రోసీల్ అనేది ఎలా ఏర్పడతాయంట అంటే ట్రూ సీలోమ్ అనేది ఈజ్ ఫార్మ్డ్ బై ద అవుట్ పౌచింగ్ ఆఫ్ ది ఆర్కెంటిరాన్. Phylum Echinodermata, Hemichordata, Chordata are the included in the subdivision. Phylum Echinodermata, Hemichordata, Chordata are included in subdivision. ఈ సబ్డివిజన్లో ఇది ఈ మూడు కూడా సబ్ డివిజన్స్. ఇవన్నీ చూడండి, ఈ సబ్ డివిజన్లో ఫైలం ఉంది. ఈ ఫైలం కింద ఇవన్నీ చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంటిరోసిలోమేటా అన్నాడు, ఇక్కడ ఎక్నోడెర్మేటా అన్నాడు, చూడండి మరి డ్యూటెరోస్టోమాటా అన్నాడు. కొంచెం కన్ఫ్యూజింగ్ పార్ట్ ఇది. దీని కింద ఇది వస్తుంది సబ్ డివిజన్. ఈ సబ్ డివిజన్ కింద ఒక ఫైలం వస్తుంది. ఫైలం లోపల ఇవన్నీ ఉంటాయి. ఓకే, దీని కింద ఈ మూడు ఉన్నాయి. ఇది వేరు. స్కైజోసిలోమేట్స్ అండ్ ఎంటిరోసిలోమేట్స్ రెండింటిని కలిపి యూసిలోమేట్స్ అంటారు. యాజ్ దే పొసెసెస్ ఏ ట్రూ సీలోమ్. స్కైజోసిలోమేట్స్ అండ్ ఎంట్రోసిలోమేట్స్ చూడండి, స్కైజోసిలోమేట్స్ ఎంట్రోసిలోమేట్స్ని రెండింటిని కలిపి యూసిలోమేట్స్ అంటారు. ఇవి ఎందుకంటే దే పొసెస్ ఏ ట్రూ సీలోమ్ని చూపిస్తాయి.